ఏంటమ్మా? అత్తయ్య గుడికి వెళ్ళొచ్చిన దగ్గర నుంచి లోపల కుమిలిపోతున్నారు. ఎందుకో తెలియడం లేదు. అమ్మా, ఏమిటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? ఉన్న ఒక్కగానొక్క కూతురు ఇంత ఇల్లు ఆస్తి ఐశ్వర్యం అంతా వదిలిపెట్టి ధర్మసత్రంలో ఉందంటే ఏడుపుగాక ఇంకేం వస్తుంది బాబు? ఒక వేదాంత ఏమన్నాడో తెలుసా? నీ తల్లిదండ్రులను ఎక్కువగా ప్రేమించకు, ఎందుకంటే వాళ్ళు నీకంటే ముందు పోతారు కనుక. అలాగే నీ బిడ్డలను కూడా ఎక్కువగా ప్రేమించకు, ఎందుకంటే వాళ్ళకంటే ముందు నువ్వు పోతావు కనుక. నిజమే నాయన, కానీ ఇది యంత్రం కాదుగా, రక్త మాంసాల ముద్ద. ఇది నడిచేది పెట్రోల్ తో కాదు, ప్రేమ పాసాలతో నాయనా. నేను వచ్చి మీ నోటి దగ్గర అన్నం నేలపాలు చేశానా? పెళ్లికి తిరిగి పిల్ల కాటిపాలైంది, అంతకన్నా బాధే ఉందిలే. తప్పు చేసి కొందరు శిక్ష అనుభవిస్తారు, తప్పు చేయకుండానే. నువ్వు అనుభవిస్తున్నావని నన్ను నమ్మమంటావు అంతేగా? చూడమ్మా, ఆయన మన ఇంటి అల్లుడే గాని మన రక్తం పంచు పుట్టినవాడు కాదు. నువ్వు మా రక్తానివి, నువ్వని అర్థం చేసుకో. ఇది అమ్మ బంగారం. అత్తవారింటికి వెళ్ళేటప్పుడు నా బిడ్డకు ఒంటి నిండా పెట్టి పంపుదామనుకున్నాను. ఇది మీరు ఇంతవరకు తీసుకొని పొలం మీద వచ్చిన ఐవేసు. ఏమా ఆడబిడ్డలకి ఆడపడుచు కట్నంగా ఇద్దామనుకున్నాను. ఇది నీ 18 ఎకరాల పొలం తాలూకు దస్తావేజు. అమ్మా, నలుగురు తోడబుట్టిన వాళ్ళు ఊళ్ళో ఉండగా నువ్వు ధర్మసత్రంలో ఉంటావమ్మా. ఇన్నాళ్ళు అన్న ఇంట్లో ఉన్నాను, ఇప్పుడు నాన్న కట్టించిన ధర్మసత్రంలో ఉంటున్నాను. ఇన్నాళ్ళు అన్న పెట్టిన అన్నం తిన్నాను, ఇప్పుడు నాన్న పెడుతున్న భిక్షం తింటున్నా. అమ్మా, కనీసం ఒకసారి వచ్చి అమ్మను పలకరించి వెళ్ళు. ఉన్న ఒక్క బిడ్డ పోయింది, ఆ ఇంటికొచ్చి నాకు మిగిలిన భర్తను కూడా దూరం చేసుకోలేనన్నయ్యా. దీక్షితులు గారు, ఎప్పుడైనా ఆయన వచ్చి ఇలా మాట్లాడి వెళ్లే హక్కు మిగిల్చుకోవాలంటే ఇవి ఇక్కడ మిగిలిపోకూడదు. తీసుకువెళ్ళండి. బాబు, అది వెంకటేశ్వర నాయుడు గారి కూతురమ్మా.